సమయం మనకుసగిన అభయం, ఇది పూజా సమయం మనకుసగిన అభయం, రక్షకుడు మనకుసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకుసగిన రక్షణ మార్గం, మన మనసుకు సేదదీచు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, ఇది పూజా సమయం మనకుసగిన అభయం. పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి, పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి, ఈ బలి ఎందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, ఇది పూజా సమయం మనకుసగిన అభయం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కర్నూలు మేత్రాసనం పునీత పెద్ద తెరెసమ్మ గారి దేవాలయం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బెడదల బాలస్వామిరెడ్డి ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బోరెడ్డి సూర్యారెడ్డి మేరీ మధురిమల దంపతులకు సంతానం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం తాళ్ళ చెరువు విచారణ జన్మదినం జరుపుకుంటున్న తుమ్మా మేరీ ప్రహస్యారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తుమ్మా పీటర్ జోసెఫ్ రెడ్డి, నిర్మల మేరీ, సాగర్ థామస్ రెడ్డి, పింకీ, ఫాదర్ వెలాంగిని, తుమ్మా టేకులమ్మ, జ్యోతి, రాణి, మారం బాలశివరెడ్డి, అల్లం థామస్ రెడ్డి, తుమ్మా బాలరెడ్డి కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. హైదరాబాద్ దగ్గరపీఠం ఏఎస్ రావు నగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న అగస్టిన్ జోసెఫ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా క్రిస్టీనా జోసెఫ్ కుటుంబ సభ్యులు పూజ. దేవుడు తమకు చేసినటువంటి అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ నుంచి కృతజ్ఞతగా దివ్యబలి పూజను రీని మోయల మరియు శాంతి మోయలన్ కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మాడూరు రాజశేఖర్ రెడ్డి, పావని, డింపు వీరికి నూతన గృహమును ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతగా
రంగమ్మకు మంచి ఆయురారోగ్యములను ప్రసాదించమని, చింకు చదువుల్లో తోడు నీడుగా ఉండునట్లుగా దేవుని సహాయం కోరుతూ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ గొలమారి బాలశివరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా జి రోస్మేరీ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా జీవి దుర్గారావు కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న సోలే ఆశ్రితకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఎస్ఏఎస్ వరకుమార్ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం జన్ను ప్రకాశం సుజాత మండ ప్రవీణ్ వీణ గ్రేసీల కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సప్ప ఆనందరావు లూర్దమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 12వ జన్మదినం జరుపుకుంటున్న కె అంతోని స్నేహితురెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కె జసింతమ్మ మరియు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ తలపనేని శౌరీలమ్మ ప్రసాద్ వినిత కుమారి బాల పవిత్ర రెవరెండ్ బ్రదర్ బాలశౌరీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బాల పవిత్రకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మరియు తలపనేని మరయ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలపనేని ప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ యు నాగేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మేత్రాసనం ఏ ఏంజల్ రెడ్డి స్వాతిలకు టైఫాయిడ్ ఫీవర్ నుండి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని, గాది ఏంజల్ రెడ్డి ఫాతిమా కుటుంబ సభ్యుల పూజ. నరిశెట్టి మరయ్య 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య నరిశెట్టి సుశీల విమల మస్తాన్ రావు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం అనిల్ మోర్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సికింద్రాబాద్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న రీటా సగాయి రాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న మధ్యల నిర్మల కుమారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సిస్టర్ స్టెల్లా జయంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ జన్మదినం జరుపుకుంటున్న పినపాటి సురేష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ పిడిది సుదర్శనరాజు నాగెండ్ల అంతోని పిడిది ప్రమోద్ పిడిది పావని పిడిది ఎస్తేర్ రాణి వీరందరికీ మానసిక శారీరక ఆయురారోగ్యములను ప్రసాదించమని, ముఖ్యంగా పిడిది ప్రమోద్ కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలని పిడిది సుదర్శనరాజు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బజార్ఘట్ విచారణ భువనగిరి సల్మోన్ రాజు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అనంతపురం విచారణ పి మేరీ సరళ కుమారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కరోనా నుండి స్వస్థత ప్రసాదించమని పి సరళ కుమారి ప్రభాకర్ వనిషా ప్రత్యూష యేసురత్నం కుటుంబ సభ్యుల పూజ. భూమ సుందర్రావు సుందరమ్మ చంద్రమోహన్ విజయ ప్రసన్న దివ్యాంజలి దివ్య హన్సికలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ రోములో జన్మదినం జరుపుకుంటున్న పులి దీప్తికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా త్వరగా వివాహం జరగాలని, తలంపులు నెరవేరాలని పులి ఐజయ్య కుమారి దీప్తి సన్నీ చందన కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ దివ్య బలి పూజలో వారి తలంపులు నెరవేరినట్లుగా ప్రభు వారిని కాచి కాపాడునట్లుగా ఈ పూజలో వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను
ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, 40 రోజుల ప్రత్యేక దివ్య బలి పూజలలో ఈరోజు మనము 2వ దినాన్ని స్మరిస్తూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి అంశము, నీ గొప్పతనానికి కారణం, మూలం ఎవరు? దైవమా లేక సమాజమా? నీ జీవితంలో దేనిని చూచి నీవు గొప్పగా అనుకుంటున్నావో, దేనిని చూచి నీవు గర్వపడుతూ ఉన్నావో? గర్వం అనగా చెడు అర్థముతో కాకుండా మంచి అర్థముతోనే నీ గురించి నీవు దేనిని చూచి గొప్పగా అనుకుంటున్నావో దానికి మూలం నీకిచ్చినది ఎవరు? దేవుడిచ్చినటువంటి విషయాలను చూచి గర్వపడుతున్నావా, గొప్పపడుతున్నావా? లేక దేవుడు కాకుండా సమాజం ఇచ్చేటటువంటి హోదా కానీ, ఐశ్వర్యము కానీ, శౌర్యము కానీ, వీటిని చూచి నీవు గొప్పగా అనుకుంటున్నావా అని ఈ ప్రశ్నని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముఖ్యముగా 3 అంశాలని మనం పరిశీలించబోతూ ఉన్నాం. మనుషులు ముఖ్యముగా 3 విషయాలను చూచి గర్వపడుతూ ఉంటారు. తెలివి కలిగిన వారు తమ యొక్క జ్ఞానమును చూచి గర్వపడతారు. బలవంతులు తమ యొక్క శౌర్యమును చూచి గర్వపడతారు, గొప్పగా అనుకుంటారు. ఆ తర్వాత ధనవంతులు తమ యొక్క సంపదను చూచి గొప్పతనానికి లోనైతూ ఉంటారు. ఈ 3 మంచివే. ఎప్పుడు మంచివి అనగా భగవంతుని నుంచి వచ్చినప్పుడు మంచివే తప్ప ఇక ఈ లోకము నుంచి వీటిని పొందాలని చూస్తే అవి మనకు నిరాశను మిగులుస్తాయి. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా నా గొప్పతనానికి మూలం ఎవరు? నేను ఆనందముగా జీవించటానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా భగవంతుడిచ్చేటటువంటి వరాలను చూచి నేను తన్మయత్వానికి లోనవుతున్నానా? లేక అశాశ్వతమైనటువంటి ఈ లోకం ఇచ్చేటటువంటి విషయాలను చూచి నేను గొప్పతనానికి గురైతున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కృపావరములు అమితమైనవి. నీ ఔదార్యానికి అవధులు లేవు. నీ ద్వారా ప్రతిష్ఠించబడిన ప్రజల విశ్వాసమును కరుణతో హెచ్చింపుము. తద్వారా ప్రతి ఒక్కరూ ఎవరి ప్రేమతో సృజింపబడెనో, ఎవని రక్తముతో పాప విముక్తిని పొందెనో, ఎవని పవిత్రాత్మతో నూతన జన్మ పొందెనో అందరూ గుర్తించి సరి అయిన రీతిలో అవగాహన చేసి కొందురు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. కెదొర్లారా ఏరును అతని పక్షమున ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రామును కలుసుకొనుటకు సొదొమ రాజు షావే లోయకు బయలుదేరాను. షావే లోయను ఇప్పుడు రాజు లోయ అందురు. షాలేము రాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్షారసమును కొని వచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. అతడు అబ్రాముకు ఇట్లు దీవెన పలికెను. సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. అంతటా సొదొమ రాజు, మనుషులను నాకు అప్పగింపుము, వస్తు వాహనములను నీవు తీసుకొనుము అని అబ్రాముకు చెప్పాను. దానికి అబ్రాము, సర్వోన్నతుడై భూమి ఆకాశమును సృజించిన ప్రభువు దేవుని ఎదుట ప్రమాణములు చేయుచున్నాడు. నీకు చెందిన నూలు పోగును గాని చెప్పుల దారమును గాని ఇంకా దేనిని గాని నేను ముట్టను. ఏనాడును నీవు నేను అబ్రామును ధనవంతుని చేసి తిని అని అనకుందువుగాక. ఈ పడుచువారు తిన్నది, నాతో వచ్చిన వారికి రావలసినది మాత్రము నా వంతు. ఆనేరు, ఎష్కోలు, మమ్రే వారి పాలును వారు తీసుకుందురు అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు.
కాలాలు మారినా సూర్యచంద్రులే ఆగినా, కాలాలు మారినా సూర్యచంద్రులే ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 1 వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా యొడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలీయునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మన గొప్పతనానికి మూలం దైవమా లేక జనమా? మామూలుగా మనిషి 3 అంశాలను చూచి గర్వపడుతూ ఉంటాడు. తన గురించి తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు. ఆ 3 అంశాలు మనము ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం 23వ వచనములో గమనించగలం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ను తీసుకోండి. ఎందుకంటే అనేక బైబిల్ వచనాల ఆధారముగా మనము ఈ ధ్యానాన్ని చేయబోతూ ఉన్నాం. అదే విధముగా పూజ ముగిసిన తర్వాత గంట ఆరాధన, దివ్య సత్ప్రసాద ఆరాధనలో కూడా 91వ కీర్తనను ఉన్నట్లుగా మనం పాడబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకొని ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనము, ఈ వచనము ఈ పూజలో మనం స్మరించేటటువంటి ఈ ధ్యానానికి ప్రధానమైనటువంటి వచనము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనము. ప్రభువు ఇట్లా నేను, జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి గాని, శూరులు తమ శౌర్యమును గూర్చి గాని, ధనికులు తమ సంపదలను గూర్చి గాని గొప్పలు చెప్పుకొనక ఉందురుగాక.
నీవు తెలివిగలవాడివి, జ్ఞానము ఉంది అని నీవు అనుకున్నట్లయితే నీ జ్ఞానమును గూర్చి నీవు గొప్పలు చెప్పుకోవద్దు. నీవు బలవంతుడివి, వీరుడివి, శూరుడివి అని నీవు అనుకున్నట్లయితే నీ వీరత్వము గురించి, నీ శూరత్వము గురించి, నీ శౌర్యము గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దు. లేదా నీవు డబ్బున్నవాడివి, సంపదలతో తొలతూగుతూ ఉన్నట్లయితే నీ సంపదలను గూర్చి నీవు గొప్పలు చెప్పుకోవద్దు. ఇక్కడ 3 విషయాల గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దు అన్నారు. మొట్టమొదటిది, నీ జ్ఞానమును చూచి నీవు గొప్పలు చెప్పుకోవద్దు. రెండవది, నీ శౌర్యము అనగా నీ యొక్క బలము, దానిని చూచి గొప్పలు చెప్పుకోవద్దు. మూడవది, నీ యొక్క సంపద చూచి నీవు గొప్పలు చెప్పుకోవద్దు. అయితే 24వ వచనంలో గొప్పలు చెప్పుకోరువాడు దేని గురించి గొప్పలు చెప్పుకోవాలి ప్రభువు చెప్తున్నారు. తాను నన్నెరిగి నన్ను అర్థము చేసుకొనుట చూచి గొప్పలు చెప్పుకొనుగాక. నాకు ప్రభువు తెలుసు, నేను ప్రభువుని అర్థము చేసుకోగలను అని మనతో మనం చెప్పుకోగలిగినట్లయితే ఆ విషయాన్ని చూచి మనం గొప్పలు చెప్పుకోవాలి, ఆ విషయాన్ని చూచి మనం గర్వపడాలి అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉంది. నేను కరుణతో నీతి న్యాయములతో భూమిని ఏలుదును, నాకు నచ్చిన గుణములు ఇవే అని ప్రభువు పలుకుతున్నారు. మరి మానవ జాతి అంతా కూడా గర్వపడేది ఈ 3 అంశాలే. తెలివితేటలున్నవాడు తన యొక్క జ్ఞానమును చూచి, శారీరకముగా బలముగా ఉన్నటువంటి వాడు తన యొక్క శౌర్యమును చూచి, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాడు తన సంపదను చూచి గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ప్రభు అంటున్నారు, ఇవి మంచివే, జ్ఞానము మంచిదే, శౌర్యము మంచిదే, సంపదలు మంచివే, కానీ అవి ప్రభువు నుండి రావాలి. మనంతట మనం వీటిని ప్రోగు చేసుకోవాలనుకున్నట్లయితే అవి వ్యర్థము అని ఈరోజు మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రభువు నుంచి కాకుండా ఈ 3టిని మనం ప్రోగు చేసుకోవాలి, మనం సంపాదించాలి. నా తెలివితేటలతో, నా శక్తితో ఈ లోకము నుంచి నేను పొందాలి అని మనం అనుకున్నట్లయితే అది మన యొక్క పతనానికి దారితీస్తూ ఉంది. ప్రభువు దానిని మెచ్చుకోడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయములో 17వ వచనములో మనం వింటూ ఉన్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము, భగవంతుడు 7 కార్యములను అసహించుకుంటాడు. దేవుడు అసహించుకునే కార్యములు 7 అని ఈ వాక్యములో వింటున్నాం. ఈ 7 ఏమనగా గర్వపు చూపు, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, చెడ్డను చేయుటకు పరుగిడు పాదములు, సాక్ష్యమున మాటిమాటికి బొంకులాడుట, అన్నదమ్ములలో జగడములు పెంచుట. ఈ 7 క్రియలను దేవుడు అసహించుకుంటాడట. అయితే 7 మొట్టమొదటిదేంటి గుర్తుందా? ఇప్పుడే కదా చదివింది. 7 మొట్టమొదటిదేంటి? గర్వపు చూపు. ఇందాక చెప్పినటువంటి 3 అంశాలు, జ్ఞానము, శౌర్యము, సంపదలు, ఈ 3 ప్రభువు నుంచి మనం పొందాలి. ప్రభువే వీటిని ప్రసాదిస్తున్నాడు అని గమనించాలి. ఆ విధముగా గమనించకపోతే మనలో గర్వం వస్తుంది. అందుకే దేవుడు అసహించుకునేటటువంటి కార్యములలో 7 మొట్టమొదటిది గర్వపు చూపు అని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనములో మనం వింటూ ఉన్నాం. దేవుడు చీదరించుకుంటాడు, అసహించుకుంటాడట ఈ గర్వపు చూపును. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23 వచనాలలో జరిగిన చిన్న సంఘటన.
మన యొక్క గొప్పతనము ప్రభువు నుంచి వచ్చినది అని మనం చెప్పకపోతే, అంగీకరించకపోతే, మన గొప్పతనం ప్రభువు నుంచి కాక అది నా నుంచి వచ్చినది, నేనే కారణం, లేదా లోకము నుంచి వచ్చినది అని మనం పొరపాటు పడినట్లయితే ఏమవుతుందో చదివి విందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23 వచనములు. ఒక నిర్ణీత రోజున హేరోదు రాజవస్త్రములను ధరించి సింహాసనముపై కూర్చుండి ప్రసంగించెను. ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చొని ప్రసంగం చెప్తున్నాడు హేరోదు. ప్రజలు అది విని, ఆ ప్రసంగాన్ని ప్రజలు విని ఏమన్నారు? ఇది దేవుని స్వరము, మానవులది కాదు అని బిగ్గరగా పలికిరి. అంటే ఆయన బహుశా బాగా ప్రసంగం చెప్పున్నాడు, దేవుడే మాట్లాడాడు ఆయనతో. ఇది దేవుని స్వరము, మానవులది కాదు అని బిగ్గరగా పలికిరి. వెంటనే ఏమైంది హేరోదుకి? చూడండి 23వ వచనం. హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత వెంటనే అతనిని కొట్టెను. అందువలన అతడు పురుగులు పడి చనిపోయెను. ఏంటి ఇక్కడ హేరోదు చేసిన పని? దేవుడికి చెందాల్సినటువంటి కీర్తిని తానే పొందాలనుకున్నాడు. అక్కడ ప్రజలందరూ ఇది దేవుని స్వరము అని చెప్తూ ఉంటే ఆ మాట ఈయన అంగీకరించలేదు. ఎందుకు? నా శక్తి వలనే ప్రసంగం బాగా చెప్పాను అని దేవునికి చెందాల్సినటువంటి మహిమను ఈయన పొందాలని చూచాడు. అందుకే దూత కొట్టాడు. ఆ తర్వాత పురుగులు పడి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రియులారా, దేవుడు మనకు ప్రసాదించిన దానిని అది దేవుడిచ్చినదిగా స్వీకరించినట్లయితే అది మన జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తూ ఉంది. అలా కాకుండా దేవుడిచ్చిన దానిని కూడా, ఆ గొప్పతనాన్ని, మంచితనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని మనము పొందాలని చూచినట్లయితే మన యొక్క వినాశనానికి అది తొలిమెట్టు అని గమనించాలి. మరి ఈరోజు 3 అంశాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, జ్ఞాని తన జ్ఞానమును చూచి గొప్పలు చెప్పుకోకూడదు. విజ్డమ్, ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. జ్ఞానము వేరు, తెలివితేటలు వేరు. మన అబ్బాయికి మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు వస్తే, సైన్స్లో 100కి 100 వస్తే అది జ్ఞానము కాదు, దాన్ని బట్టి పట్టడం అంటారు, తెలివితేటలు అంటారు బహుశా. జ్ఞానము అనగా దేవుని మీద భక్తి జ్ఞానానికి తొలిమెట్టు అని బైబిల్ చెప్తూ ఉంది. బైబిల్ గ్రంథం ప్రకారం జ్ఞానము అనగా ఏ వ్యక్తికైతే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఆ తేడా తెలుస్తుందో, ఆ తేడాను తెలుసుకొని దాని ప్రకారం జీవించినటువంటి వాడే జ్ఞానము కలవాడు. అయితే ఈ జ్ఞానము ఎవరివ్వాలి? భగవంతుడివ్వాలి. భగవంతుడివ్వకుండా మనం ఈ ప్రపంచం నుంచి జ్ఞానమును పొందాలి అని ఆశపడినట్లయితే అది నిరాశ అవుతుంది. అది దేవుడిచ్చేటటువంటి నిజమైన జ్ఞానము కాదు, అది అసలు జ్ఞానమే కాదు. ఆదికాండం 3వ అధ్యాయం 4-6 వచనాలలో ఆది తల్లిదండ్రులు ఏమనుకున్నారు? సైతాను ఆశ పెట్టింది. ఏమని? మీరు గనక ఈ పండును తిన్నట్లయితే మీరెవరి వలె తయారవుతారు? దేవుని వలె తయారవుతారు, దేవుని జ్ఞానము మీరు కూడా పొందుతారు అని ఆశ పెట్టింది. అంటే ఆది తల్లిదండ్రులు ఈ జ్ఞానాన్ని పొందాలనుకున్నారు, కానీ భగవంతుని అడగలేదు. దొడ్డిదారిన పొందాలనుకున్నారు. అందుకే జన్మ పాపం ఈ లోకములో ప్రవేశించింది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీయులు 1:25లో దేవుని యొక్క అజ్ఞానము దేవుని యొక్క అవివేకము మనుషుల యొక్క వివేకము కంటే గొప్పది. God's foolishness is wiser than the wisdom of the world.
అది దేవుని యొక్క జ్ఞానం మనకు చేసేది. అయితే భగవంతుడు సొలొమోనుకి జ్ఞానమును ప్రసాదించాడు. సొలొమోనుని అడిగాడు, నీవు ఏమి అడిగినా ఇస్తాను అంటే ఆయన సిరి సంపదలు కోరుకోలేదు, ఆస్తిపాస్తులు కోరుకోలేదు, వజ్ర వైడూర్యాలు కోరుకోలేదు, కానీ జ్ఞానమును కోరుకున్నాడు. మంచిదే, దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని జ్ఞానముతో పాటు వీటినన్నిటినీ కూడా ప్రసాదించాడు. అయితే కొద్ది రోజులకి ఏమైంది? దేవుడు ప్రసాదించినటువంటి బహుమతులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం మొదలుపెట్టాడు. అది సొలొమోను చేసినటువంటి తప్పు. బహుమతి వేరు, బహుమతి ఇచ్చేటటువంటి వ్యక్తి వేరు. ఏది ముఖ్యం మనకి? బహుమతి ఇచ్చేవారు ముఖ్యం, బహుమతి కాదు. ద గిఫ్ట్ ఆఫ్ ద గివర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దాన్ ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్. గిఫ్ట్ కంటే గిఫ్ట్ ఇచ్చినటువంటి వాడు ప్రధానం. మరి దేవుడు మనందరికీ ఎన్నో ఇస్తున్నాడు. ఆయురారోగ్యములు ఇస్తున్నాడు, ఆస్తిపాస్తులు ఇస్తున్నాడు, ఉద్యోగం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలు, బహుమతులు. ఈ బహుమతుల మీద మనం ప్రేమను ఎక్కువ పెంచుకొని ఇచ్చినటువంటి భగవంతుణ్ణి మనం మర్చిపోతున్నాం. సొలొమోను కూడా అంతే చేశాడు. జ్ఞానమును అడగగా దేవుడు అన్నీ ప్రసాదించినా కూడా సొలొమోను వాటినన్నిటి మాయలో పడి ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు. అందుకే జ్ఞానము భగవత్ ప్రసాదము, భగవంతుడిచ్చే జ్ఞానమే మనకు మంచిది. ఈ లోక జ్ఞానానికి దేవుడిచ్చే జ్ఞానానికి తేడాలను చూద్దాం. ఈ లోక జ్ఞానం మనకేం చెప్తూ ఉంది? నీ హృదయాన్ని అనుసరించు, నీ హృదయములో ఏదైతే నీవు అనుకుంటావో దాన్ని చేసేయి అంటుంది. కానీ దైవ జ్ఞానం మనకేం చెప్తూ ఉంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో హృదయముకున్న కపటము వేరే దానికి లేదు, హృదయం మోసపూరితమైనది అని దైవ జ్ఞానం చెప్తూ ఉంది. నమ్ముటయే విశ్వసించుట అని ఈ లోక జ్ఞానం చెప్తూ ఉండగా చూడకుండా విశ్వసించేవాడు మరింత ధన్యులు అని యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చెప్తూ ఉంది. నీ కుటుంబమును, నీ స్నేహితులను ప్రేమించు అని ఈ లోక జ్ఞానం మనకు చెప్తూ ఉండగా దైవ జ్ఞానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనములో నీ శత్రువులను కూడా ప్రేమింపుము అని దైవ జ్ఞానం చెప్తూ ఉంది. అందుకే దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలి. ఇది మొట్టమొదటి అంశం. రెండవది, జ్ఞానం తరువాత మనం ధ్యానం చేస్తున్న అంశం శౌర్యం. శూరులు తమ శౌర్యమును చూచి గర్వపడకూడదు, కానీ దేవుడిచ్చేటటువంటి బలమును చూచి గర్వపడాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 27-28 వచనాలలో భగవంతుడు బలహీనమైనటువంటి దానిని ఎన్నుకొని తన శక్తిని ప్రదర్శించి ఏదైతే బలము అని ఈ లోకం అనుకుంటుందో వాళ్ళు సిగ్గుపడునట్లు చేస్తాడు అని దేవుని యొక్క శక్తి గురించి మనం వింటూ ఉన్నాం. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక సంఘటనని మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1-4 వచనాలలో ఆ తర్వాత 7-8 వచనాలలో ఇక్కడ దెబోరా అనేటటువంటి ఒక స్త్రీ న్యాయాధిపతి దేవుని మాటగా బారాకు అనేటటువంటి వ్యక్తికి చెప్తూ ఉంది. 6వ వచనంలో మనం వింటున్నాం, వినుము, ఇజ్రాయేలుడైన దేవుని ఆజ్ఞ ఇది. నీవు నఫ్తాలి, సెబూలూను మండలముల నుండి 10,000 మంది యోధులను ప్రోగు చేసుకొని తాబోరు కొండకు నడువుము. యాబీను సైన్యాధిపతి అయిన సీస్రా సైన్యములతో రథములతో వచ్చి షోకోను వాగు వద్ద నిన్ను ఎదుర్కొనున్నట్లు చేయును, అతనిని నీ వశము చేసెదను అని దేవుని మాటగా ఈ దెబోరా న్యాయాధిపతి బారూకుకు చెప్తూ ఉంది. అయితే బారూకు ఏమంటున్నాడు తెలుసా? బారాకు ఆమెతో,
ఎనిమిదో వచనం, నీవును నా వెంట వచ్చెదవేని నేను వెళ్ళెదను, నీవు రావేని నేను వెళ్ళను అని ఈ బారాకు అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రక్క వీరిద్దరి హృదయాలలో తేడా. దెబోరా ఏమో దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు ఈ పని చేయమంటున్నాడు కాబట్టి నీవు వెళ్ళు యుద్ధానికని చెప్తూ ఉంటే దేవుని మీద నమ్మకం లేదు, దేవుని శక్తి మీద బారాకుకి నమ్మకం లేదు. ఎవరి శక్తి మీద ఉంది? దెబోరా మీద ఉంది. దెబోరా ఒక స్త్రీ. నీవు వస్తేనే నేను వెళ్తాను. అయితే దెబోరా ఏమంటుందో తెలుసా? 9వ వచనంలో, నేను తప్పక నీతో వస్తును, కానీ ఈ పయనం వల్ల నీకు కీర్తి కలుగదు. ప్రభువు సీస్రాను ఒక ఆడపడుచు చేతికప్పగించును అని చెప్పాను. చూసారా? బారాకు మాత్రం మనుషుల బలాన్ని, శక్తిని నమ్ముతున్నాడు, కానీ దెబోరా మాత్రం దైవశక్తిని నమ్మింది. అదే విధముగా తర్వాత మనం వింటాము, సైన్యమును ఆమె జయించింది, శత్రు సైన్యమును. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నేను ఈ లోకమును, నా ప్రజలను సృజించాను, శక్తితో నేను సృజించాను, అది నా బలమును నా ఇష్టం వచ్చినటువంటి వారికి ప్రసాదిస్తాను అని భగవంతుడు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన శక్తి, మన బలము ప్రభువు నుంచి రావాలి అని 2వ అంశముగా ధ్యానం చేశాం. ఇక 3వది, చివరిది సంపద. ధనవంతుడు తన సంపదలను చూచి గర్వపడకూడదు, గొప్పపడకూడదు. మన సంపదలు భగవంతుడు ప్రసాదించినటువంటి దీవెనలు అని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో 10 నుంచి 20 వచనాలు అందరూ చదవాలి. ఈ వచనాలు ముఖ్యంగా డబ్బులు నాకు ఎక్కువగా ఉన్నాయి అని ఎవరైతే అనుకుంటారో, ఇది నా కష్టార్జితం అని అనుకుంటారో, ఆ తర్వాత నాకు అక్కడ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఫ్లాట్ ఉంది, నాకు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, నాకు ఇంత బంగారం ఉంది, నా బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది అని, ఇది నా కష్టార్జితం అని ఎవరైతే అనుకుంటామో అందరము కూడా ఈ 10వ వచనం నుంచి 20వ వచనము దాకా మనం చదవాలి. అచట మీరు కోరుకున్న పదార్థములని సంతృప్తిగా భుజింతురు, సారవంతమైన నేలను మీకు అనుగ్రహించినందుకు ప్రభువుకు వందనములర్పించుడు. కానీ మీ ప్రభువైన దేవుణ్ణి మరచిపోయి మీరు ఆ విధముగా చేసినట్లయితే, అండ్ అద్భుతమైనటువంటి వచనాలు 12వ వచనం నుంచి చక్కగా అందరూ కూడా వినాలి. మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనిన పిదప మీ పశువుల, గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాస్య గృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకము. అంటే ఏరు దాటిన తరువాత తెప్పని తగలేమాకండి. నీ కడుపు నిండిన తర్వాత, నీకు సంపద కలిసి వచ్చిన తర్వాత ఆయన మిమ్ము సుదీర్ఘము భయంకరమున విషసర్పములతో ఆ కష్టాలన్నీ. ఆ తర్వాత 17వ వచనము, కనుక మీరు ఏ రోజు మా బలముతోనే, మా శక్తితోనే మేము సంపన్నులవైతిమని భావింపకుడు. నా శక్తితో నేను ధనవంతున్నయ్యాను అని మీరు భావింపకుడు. 18వ వచనం, మిమ్ము సంపన్నులను చేసినది ప్రభువే అని గుర్తుంచుకొనుడు. ఈ వాక్యాన్ని మనందరము కూడా మన హృదయాలలో రాసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అది ప్రభువిచ్చినదే నిజమైన సంపద, నిజమైనటువంటి ఆస్తిపాస్తులు. పునీత డాన్ బోస్కో సెమినరీకి వెళ్ళాలనుకున్నాడు. డాన్ బోస్కో ఒకరే. వెళ్ళే ముందు ఆయన తల్లి ఆయనతో చెప్పింది, జాన్, నీవు గురువు కావాలనుకుంటున్నావు కదా, నేను చెప్పే మాట ఒకటి విను. నీవు పేదరికములో పుట్టావు, పేదరికములోనే నీవు చనిపోవాలి. ఒకవేళ నా కుమారుడు ధనవంతుడైనటువంటి గురువు అయ్యాడు అని నేను విన్నట్లయితే నీ ఇంటిలో కూడా నేను అడుగు పెట్టను అని వాళ్ళ తల్లి డాన్ బోస్కో గారికి బోధ చేసింది.
నిజమైన సంపద అనగా డబ్బులు మాత్రమే కాదు. పునీత లారెన్స్ గారు ఉండేవారు. 258వ సంవత్సరంలో వలేరియన్ చక్రవర్తి మేత్రానులను గురువులను అందరినీ కూడా చంపివేస్తూ ఉండగా, ఆ తర్వాత కథోలిక మత ఆస్తులన్నిటినీ ఆయన లోబరుచుకుంటూ ఉన్నాడు. అప్పుడు 2వ సిక్స్తస్ అనేటటువంటి పోపు గారు లారెన్స్ గారిని డీకనుగా అభిషేకించి ఏం చేశారంటే, రోము నగరంలో కథోలిక ఆస్తిపాస్తులు సంపద మొత్తం నీవు కాచి కాపాడాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వలేరియన్ చేతుల్లో పోపు గారు కూడా శిరచ్ఛేదనం గావించబడ్డారు. లారెన్స్ గారికి, పునీత లారెన్స్ గారికి 3 రోజుల సమయం ఇచ్చారు ఈ వలేరియన్ చక్రవర్తి. ఈ 3 రోజుల్లో తిరుసభ డబ్బు సంపద మొత్తం కూడా నాకు అప్పగించాలి అని చెప్పగా, ఈ 3 రోజుల్లో లారెన్స్ గారు ఏం చేశారంటే, ఆస్తిపాస్తులు మొత్తం కూడా పేదలకు, వికలాంగులకు, దీనులకు, అనాథలకు పంచివేశారు. 3వ రోజు వచ్చింది. చక్రవర్తి పిలిపించారు లారెన్స్ గారిని. ఎక్కడా డబ్బెక్కడా, సంపద ఎక్కడా అనగా, తన వెనక తెచ్చుకున్నటువంటి 1000 మందిని, ఈ 1000 మంది ఎవరు? పేదలు, అనాథలు, వికలాంగులు. ద్వారము తెరిచి చక్రవర్తికి చూపించారు. ఇదిగో తిరుసభ సంపద వీరే అని పేదలను చూపించాడు. తిరుసభ ఎంత సంపద కలిగిందంటే, చక్రవర్తి కన్నా తిరుసభ సంపద కలిగింది అని, పేదలే, వికలాంగులు, అనాథలే తిరుసభ సంపద అని చెప్పగా, మాడుతున్నటువంటి పెనము మీద లారెన్స్ గారిని వేయించారు. ఒక ప్రక్క ఆయన పూర్తిగా పెనము మీద కాలిపోయిన తర్వాత చిరునవ్వుతో, ఇటు ప్రక్క కాలింది, నన్ను తిరగవేల్సి 2వ ప్రక్క కాల్చండి అని ధైర్యముతో తన ప్రాణాన్ని ఇచ్చారు పునీత లారెన్స్ గారు. అది సంపద, తిరుసభ సంపద. మరి అటువంటి జ్ఞానమును, శౌర్యమును, సంపదను ప్రభువు నుండి పొందినట్లుగా ఈరోజు ప్రార్థన చేద్దాం. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. ఆదరించి ఆశీర్వదించి, ఆదరించి ఆశీర్వదించి, ప్రీతితో మమ్మిల దీవించు దేవా, ప్రీతితో మమ్మిల దీవించు దేవా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు అర్పణలను కరుణతో స్వీకరింపుము. వీనిని నీ కుమారుని మరణోత్థానముల జ్ఞాపకార్థము నిర్వహించు రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారం దండించితిరి. అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములు నేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొస్సాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడి దృఢమైన విశ్వాసముతో నీ కృపావరములను అమితముగా పొందుచు
మా సహోదరి సహోదరుల ఎడల సానుభూతి చూపుచు వారిని ఆదుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆరోగ్యనాథులు ముఖ్యముగా అంటువ్యాధులు సోకకుండా వాటిని అరికట్టి స్వస్థతనిచ్చేటటువంటి పాలక పునీతులు. ఈ 40 రోజుల పాటు మనం ఆ ఆరోగ్యనాథునికి జపమును జపించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు క్షేమము, అంటువ్యాధులు క్షేమము, జ్వరము మొదలైన విపత్తులతో బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకొనినట్లయిన తమ జాడ్యము తీరి గుణపడుదురని వారి శరీరము యొక్క ప్రక్కలోనున్న పలక మీద వ్రాయబడినది గాన మీ సన్మనస్కుని ద్వారా వాగ్దత్తమునివ్వ చిత్తగించితిరే. వారి యొక్క ప్రార్థనా సహాయమును అడుగువారమైన మేము వారి యొక్క వేడుదల వలన మా ఆత్మ శరీరము యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధిలో నుండి మమ్ము బ్రోచి రక్షించునట్లుగా దేవరవారిని మనవి చేయుచున్నాము. సహాయములను అడుగువారలమైన మేము వారి యొక్క ఈ మనవులనన్నిటిని క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి మాకు దయచేయ కరుణించండి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపు గీతం ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఘంటారాధన ప్రారంభించబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతముగా పాల్గొని ముఖ్యముగా బైబిలు గ్రంథాన్ని తెరచి వాక్యాన్ని అదేవిధంగా 91వ కీర్తనను పాడేటటువంటి సమయంలో సిద్ధముగా ఉండగలరు. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము, యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము. మరువకయ్యా విడువకయ్యా నిన్నే నమ్మిన దాసుడనయ్యా, మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము. యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము.
కష్టాలలో నన్ను మరువకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా. కష్టాలలో నన్ను వదలకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా. శోధనలో పడనీయకయ్యా, ఆపదలో నన్ను కావుమయ్యా. శోధనలో పడనీయకయ్యా, ఆపదలో నన్ను కావుమయ్యా. మరువకయ్యా, విడువకయ్యా, నిన్నే నమ్మిన దాసుడనయ్యా. మరువనయ్యా, విడువనయ్యా, నీవు చేసిన త్యాగము. యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము. యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము. యేసయ్యా నువ్వేనయ్యా